కూర్చున్నాను. అలాగే ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యపు ధ్యానంలోకి వెళ్ళిపోదాము. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఈరోజు యొక్క మహిమ గల క్రీస్తు ప్రార్థన మందిరములో తండ్రి, ఇంత గొప్ప అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఇంతవరకు ప్రార్థనలో పాటల్లో మీరు తోడుగా ఉండి నడిపించారయ్యా. ఇప్పుడు నాయన ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఏ మాటలు మాకు అవసరమో, ఏ మాటలు మమ్మల్ని బలపరుస్తాయో ఆ మాటలు మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, మరి ముఖ్యంగా నాయన నీ నామము మహిమపరచబడాలి తండ్రి. అనేక మందికి నాయన నీ యొక్క మహిమ ఘనత తెలియాలి తండ్రి. అట్టి కృప ధన్యత ఇక్కడ ఉన్న మా అందరికీ, ఈ గ్రామంలో ఉన్న వారందరికీ కూడా దయచేయమని మా కొరకు త్వరలో రాని ఉన్నాం. యేసు క్రీస్తు వరకు నీ నామము నీ ప్రార్థన మనం అడిగి వేడుకొచ్చిందాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కగా దేవుడు మరి ఈ ఆదివారము ఇంత మంచి వాతావరణం, ఎంత మంచి వాతావరణం అంటే ఇంత కూల్గా, ఎంత ప్రశాంతంగా వేరెక్కడ నాకైతే కనిపించలేదు. ఎందుకంటే ఉదయాన్నే ఊర్లో చూస్తే అన్ని సౌండ్లు ఎంత దారుణంగా అంటే ఇంకా ఎవరైనా గుళ్ళు వీక్గా ఉంటే చచ్చిపోతారు అన్నమాట, అంత పెద్ద సౌండ్లు ఈరోజు. కానీ ఇక్కడ ఎలాంటి వాతావరణం దేవుడు ఇచ్చాడనంటే ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని వినడానికి. నిజంగా ఎంత ధన్యత నాకు, నా కుటుంబానికి, మీకు. అంటే నేను దేవుని వాక్యం వినబడుతుంది అన్నప్పుడు మేము వస్తాము అని వచ్చిన మీకు నిజంగా అది దేవుడు ఇచ్చిన గొప్ప అదృష్టం. కాబట్టి ఇంత గొప్ప అదృష్టం దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఈ మాటలు ఇక్కడున్న మనకి కాకుండా చాలా మంది వినడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఇది సెల్ ఫోన్ పెట్టారు కదా, దాని నుంచి బయటికి వెళ్తుంది. ఎక్కువ మంది చూడరు, కానీ ఒకరిద్దరు చూసినా వాళ్ళు వాక్యం విని బలపడతారు. నాకు కావాల్సింది జనం కాదు, వాక్యం విని బలపడి వారు మరికొంతమంది వాక్యంలోనికి నడిపించాలి. కాబట్టి ఈ మాటలు చాలా దూరం వెళ్తాయి, చాలా మందిని బలపరుస్తాయి. కాబట్టి దేవుని మాట ఎంత గొప్పదో, దేవుని మాట ఎంత ఉన్నతమైనదో మనకు బాగా అర్థం కావాలంటే దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అలా పరిశీలన చేయాలి అన్నప్పుడు వాక్యము వినే మనము ఎలా ఉండాలో పోయిన శుక్రవారం చెప్పారు. ఎందుకంటే మనసులో అనేకమైన పెట్టుకుని వాక్యం వింటే వాక్యం లోనికి వెళ్దట. ఉదాహరణకు మీ అందరికీ తెలుసు, ఉదాహరణకు మనం ఏదైనా పూల మొక్కలు కానివ్వండి, లేకపోతే పళ్ళు తినే మొక్కలు కానివ్వండి, ఏదైనా ఏ మొక్క వేయాలన్నా రాళ్ళుతో ఉన్న ఆ నేల మీద మొక్క వేస్తే మొక్క పైకి వస్తుందా? ఏం చేయాలి? ఆ నేలను శుభ్రం చేయాలి, రాళ్ళన్నీ తీసి పక్కన పెట్టాలి. ఓకేనా? రాళ్ళని తీసేసి ఆ యొక్క మట్టిని గుల్లగా తవ్వి ఆ మొక్క వేయాలి. లేకపోతే వేరే మట్టి అన్న తెచ్చి, నెత్తరమట్టి తెచ్చి అక్కడ వేసి మొక్క వేస్తే మొక్క త్వరగా మనకి ఏమిస్తుంది? ఫలాలు ఇస్తుంది. ఓకేనా? రైట్. రెండవది, మీరు ప్రతిరోజు మనకి భోజనంలో కావాల్సింది ఏంటంటే పెరుగు. కావాలా కలుద్దా? కావాలి. ఇప్పుడు మీరు అది ఏం చేస్తారు? చాలా మంది పాలు కొనుక్కుంటారు. పాలు కొనుక్కున్న తర్వాత ఇంటికాడ ఏం చేస్తారు? పాలు పెరుగు కింద తయారు చేయాలంటే ఏం చేయాలి? ఎక్కడ చేస్తారు? మీరు మాసపూర్ వండుకున్నారు కదా, ఆ గిన్నె కడగకుండా ఆ గిన్నెలో మీరు పాలు వేస్తే పాలు పెరుగు అవుతాయా? ఎందుకు పని చేయవు. అది పెరుగు కావాలి అని అంటే మీరు ముందు ఏం చేయాలంటే ఆ పాలు తెచ్చుకున్న పాలను ఒక శుభ్రంగా ఉన్న ఒక గిన్నెలో వేసుకుని
కాసుకుని తర్వాత తోడుచుకేస్తే అది పెరుగు అవుతుంది. పెరిగాక ఏం జరుగుతుంది? పెరుగు తర్వాత పై మిగడ తీసి దాన్ని ఏం చేస్తారు? వెన్న పోసేస్తారు. వెన్న నుంచి చాలా వస్తాయి, వాటి నుంచి చాలా స్వీట్లు తయారు చేస్తారు, తినే వంటకాలు తయారు చేస్తారు. అంటే ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే ముందు నువ్వు తెచ్చిన పాలు ఎందులో పోసావు? శుభ్రమైన గిన్నె. అంటే ఆ గిన్నెలో పోయడం వల్ల దాని నుంచి అనేకమైన ఫలాలు రావడం. ఓకేనా? అంటే ఇన్ని తినే పదార్థాలు తినడం అనేది మనకి జరుగుతుంది. అంటే చూడండి, ఏది ఫలించాలన్నా ముందు అది శుభ్రంగా ఉండాలి. అలాగే ఈ వాక్యం మీ హృదయంలో ఫలించాలంటే మీ హృదయం ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలన్నమాట. దానికి దీని గురించి ఆ రెండు చెప్పవలసి వస్తుంది. అంటే ఇంకా చెప్పొచ్చు కానీ ఇంక ఇదేమవుతుంది, కథ అయిపోద్ది, వాక్యం అవుతుంది. కాబట్టి సింపుల్ గా మీకు అర్థం అవడానికి ఆ రెండు చెప్పాను. అయితే ఈరోజు వాక్యం మీలోనికి వెళ్ళడానికి మీలో కొన్ని ఉంటాయి, అవి తీసేసుకోమని వాక్యమే చెబుతుంది. మనిషిగా ఈ మనిషి ఇక్కడ నిలబడే మనిషి ఎవరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, మీరు ఎవరైనా కావచ్చు, తన మాటలు చెబితే దేవుడు ఒప్పుకోడు. నాకు చాలా విషయాలు తెలుసు లోకంలో, అవన్నీ చెబితే దేవుడు ఒప్పుకోడు. మీరు ఒప్పుకోవచ్చేమో, మీకు అది నచ్చొచ్చేమో, మీకు జోకులు అయితే మీరు ఇష్టంగా నవ్వచ్చేమో, కానీ ఎవరు ఒప్పుకోరు? అది దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఏది ఒప్పుకుంటాడంటే బైబిల్లో ఏవైతే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడ్డాయో ఆ మాటలను చెప్పాలి. అందుకు వాక్యం మనలో ఫలించడానికి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. మాట చెప్పి రోజు కొద్ది నిమిషాల వాక్యంలోకి వెళ్దాం. ఏంటా మాట అంటే యాకోబు గారు రాసిన పత్రిక, బైబిల్లో వారు త్వరగా తీయండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము, పోయిన శుక్రవారం చెప్పిన మాటనే టచ్ చేసుకుని వెళ్ళిపోతాం. 20వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనం. అందుచేత అనేది ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఏంటంట? ఇక మనిషికి ఏం ఉండకూడదు? కోపం. ఈ కోపం ఏం చేస్తుందట? దేవుని, ఏ దేవుడైతే మీరు అనుకోండి, ఇక్కడ ఆ దేవుడు ఈ దేవుడు అని కాదు, కానీ మీరు ఏదైతే అనుకోండి, ఎవరైతే జీవము కలిగిన దేవుడు సర్వ సృష్టించాడో ఆయన సృష్టించిన లోకానికి వెళ్ళాలంటే ఈ భూమి శాశ్వతం చెప్పండి? కాదు. ఎప్పటికైనా భూమి ఏమవుతుందట? గతించిపోతుంది. కాబట్టి ఇది శాశ్వతం కాదు, శాశ్వతమైన లోకం ఒకటి ఉంది. ఆ లోకం ఎవరిదేనంటే దేవుడు మన కొరకు సృష్టించిన లోకం. అది స్వర్గం అంటారు, అది పరలోకం అంటారు. ఏదైతే అనుకుంటారో అవన్నీ నెమ్మది పొందే స్థలం. ఓకేనా? అది హైందవులు స్వర్గం అనొచ్చు, లేదా ముస్లింస్ కూడా స్వర్గం అనొచ్చు, పరలోకం అనొచ్చు, లేదా క్రైస్తవులు కూడా పరలోకం అనొచ్చు. నెమ్మది పొందే ఏదైనా ఒక లోకం ఉంది, అది అందరూ నమ్ముతారు. ఈ ప్రపంచం మీద సుమారుగా 1000 కోట్ల మంది కూడా నమ్మేది ఏంటంటే ఒక లోకం ఉంది. అది స్వర్గమా, పరలోకమా, లేకపోతే ప్రసాదించే లోకం అంటే ఉంది. ఎవరైనా కూడా నమ్మే మాట ఏంటంటే మరో లోకము ఉంది. మరి ఆ లోకానికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలి, ఇది పాయింట్. దీని గురించే చర్చలు కట్టినా, దీని గురించే సభలు పెట్టినా, దీని గురించే ఎన్నో ప్రార్థనలు పెట్టినా, చెడుని ప్రోత్సహించడానికి కాదు, మంచిని పెంపొందించడానికే. అంటే మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో నడిపించడానికే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రోజు మనం ఆ మహాలోకానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి, ఆ పరలోకానికి వెళ్ళాలి, స్వర్గానికి వెళ్ళాలి, ఆ యొక్క ప్రశాంతమైన లోకానికి వెళ్ళాలి అంటే నువ్వు ఈ భూమి మీద ఏం చేయాలంటే మన ఇష్టం కాదు, దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకాలి. అలా బ్రతకాలంటే కొన్ని మాటలు మనకు దేవుడు రాయించి ఇచ్చాడు. ఆ మాటలు ఏమన్నాడంటే, ఇదిగో నీకు కోపం ఎక్కువ, మనిషికి ఏమి ఎక్కువ? కోపం ఎక్కువ. ఈ కోపంతో నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, నువ్వు అనుకున్న స్వర్గానికి వెళ్ళలేవు, క్రైస్తవులు అనుకున్న పరలోకానికి వెళ్ళలేరు, ఎవరేమనుకుంటే ఆ లోకానికి వెళ్ళరు. దేవుడున్న లోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద మనకి ఏం ఉండకూడదట? కోపం ఉండకూడదు. మరో మాట ఉండదు బైబిల్లో, కోపపడుడి కానీ పాపము చేయకూడదు. అంటే కోపము వలన ఏమవుతుందంటే
ఆ కోపము ద్వేషంగా మారిపోద్దట, ఆ ద్వేషము పగగా మారిపోద్దట. ఆ పగ మనిషిని ఏదో రకంగా అవమానపరచడానికి, కించపరచడానికి నానా రకాల ఆలోచనలు మనకు వచ్చేస్తాయట. కాబట్టి ముందే దేన్ని పక్కన పెట్టుకున్నాడు? కోపాన్ని పక్కన పెట్టి, కోపం వల్ల నీకు లాభం లేదయ్యా, నష్టమే. కోపం వల్ల ఏం లేదు మనకి, లాభం పని చేయండి. మరి కోపపడితే లాభం ఉందా? లేదు. కాబట్టి ఏం చేయదు, నష్టం వచ్చే పని చేయొద్దు అని చెప్పి ఇక్కడ అంటాడు, అందుచేత అంటే పరలోకం వెళ్ళాలి కాబట్టి అందుచేత సమస్త కల్మసమును ఏం చేయాలి? సమస్త కల్మసమును విర్రవీగుచున్న దుష్టత్వము మాని. అంటే ఏం తీసేది మనలో వచ్చే? కోపం. రెండోది కల్మసం. మూడోది విర్రవీగుచున్న దుష్టత్వం. అంటే మూడిట్లో అర్థం ఏంటంటే, కోపం అంటే ప్రతిదానికి మనం కోపడుతుంది. ఒకటి. రెండు, బైబిల్ అంటే అంతే. బైబిల్ అంటే అంతే. ఏంటంతే? కోపం తీసేసుకోవాలి, రెండోది కల్మసం తీసేసుకోవాలి, మూడోది విర్రవీగుచున్న దుష్టత్వాన్ని తీసేసుకోవాలి. అలా తీసేసుకుని ఇప్పుడు అంటే చూడండి, అక్కడ దేనికంటే శుభ్రత, అదే శుభ్రత ఎక్కడ ఉండాలంటున్నాడు ఇప్పుడు? ఎస్, మన హృదయంలో ఉండాలి. అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసండి. ఈరోజు మనం గలిబిలైపోతున్న కారణం ఏంటంటే అనవసరమైన విషయాలన్నీ ఆలోచిస్తున్నామండి. వచ్చినప్పుడు నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బాధ లేని మనిషి అంటూ లేదండి. మనం అనుకుంటాం 2 కోట్ల రూపాయలు ఉన్నాయంటే వాళ్ళ బాధ ఏంటంటే అనుకుంటాం. మనకంటే ఎక్కువ బాధ వాళ్ళకి. మనం నిజంగా అవసరమైన రోజు తినలేకపోతే మంచి చేసుకుని ప్రశాంతంగా నిద్రపడుతుంది. కాబట్టి అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, భక్తుడి ద్వారా మాట్లాడేస్తా అంటున్నాడు, నీకు ప్రశాంతత లేదా? నీకు అనారోగ్యంగా ఉన్నావా? భయపడకు, ఎందుకంటే నువ్వు నా యొద్దకు రా. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. ఎందుకు చదువుకున్నా కదా, దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఇప్పుడు ఈ భక్తుడు ఏం చేస్తున్నాడు అంటే వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. వాక్యాన్ని ధ్యానిస్తున్న ఈ ఓకేనా, అంటే ఏ వ్యాధి ఉన్నా మనం భయపడే అవసరం లేదు. తగిన దాన్ని బట్టి జాగ్రత్త తీసుకుంటాం. రెండోది ఏంటంటే నా దేవుడాన్ని కాపాడుతాడు. ఎందుకంటే నువ్వు ఈ భూమి మీద బతుకుతున్నావంటే నువ్వు మందులు వేసుకోవడం వల్ల కాదు. నువ్వు ఈ భూమి మీద బతుకుతున్నావంటే నువ్వు ఎదురు డబ్బు ఉంది కాబట్టి ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఇవ్వండి, వాక్యమే మనకి నెమ్మదినిచ్చేది, వాక్యమే మనల్ని ముందుకు నడిపించేది. ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటన్నిటి నుంచి కూడా నడిపించేది దేవుని వాక్యం. ఈ రోజు మీకు ఒక భక్తుని పరిచయం చేసేసి వచ్చే వారం దాన్ని మీకు కంటిన్యూ చేస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది ప్రియమైన దేవుని వల్ల. చాలా మంచి భక్తుడు. ఆయన చేయబోతే మంచి కదా, మంచి కోరితే మంచివాడు, చెడ్డ కోరితే చెడ్డ. అంటే మనిషి ఆలోచనలు ఇవి. దేవుడు అంటాడు నువ్వు చేయగలిగితే మంచి చెయ్యి, చేయలేకపోతే నోరు మూసి కూర్చో, చెడు మట్టుకు చేయొద్దు, ఎవడి మీద నిందలు మోపొద్దు. మీకు బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉంటాడండి. ఈయన ఈ భక్తుడి గురించి ఖురాన్లో కూడా రాయబడుతుంది. ఆయన పేరు అబ్రహాము గారి పేరు ఖురాన్లో కూడా రాయబడింది. ఈ అబ్రహాము గారి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తాడంటే ఆయన చాలా ఉన్నతంగా దేవుణ్ణి ఆరాధించేవాడు అనమాట. ఆయన దేవుడు ఏం చెప్తే అది చేసేవాడు. నువ్వు ఇది చెయ్యి అబ్రహాం అంటే అది చేసేవాడు, నువ్వు ఇది చెయ్యొద్దు అంటే మానేసేవాడు. యోబు అనే భక్తుడు. ఓకేనా, ఈ యోబు అనే భక్తుడు ఎలాంటి వాడు ముందు పరిచయం చేసుకుందాము. వీలైతే టైం బట్టి వెళ్దాము, లేకపోతే వచ్చే ఆదివారం దీన్ని కంటిన్యూ చేస్తాను. మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. మన జీవితాల్లో ఎలాంటి కష్టాన్నైనా ఎదిరించగలమనే ధైర్యం వస్తుంది మనకి. అదే కదా కావాలి. డబ్బు గారు ధైర్యంగా చెప్పండి. మీకు డబ్బు ఉంటే ఎంతవరకు ఉంటుంది? కొంతవరకు ఉంటుంది. ధైర్యం ఉంటే, డబ్బు లేకపోయినా ధైర్యంగా బతకగలం. మనం బ్రతికించేది దేవుని వాక్యం, ధైర్యం. ఆ ధైర్యాన్ని యోబు ద్వారా మనకు వస్తుంది. ముందు యోబు గారు ఎలా ఉన్నాడో చూద్దాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం ప్రారంభవచనం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం ప్రారంభవచనం. యూజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను.
చూడండి, ఆ మనిషి గురించి ముందు మనకి విషయం చెప్తున్నాడు. ఆ మనిషి అలాంటి వాడు చెప్తున్నాడు. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ మీకు అర్థం కావాలి. యోబు ఎలాంటి వాడంట? యోబు యథార్థవంతుడు. ఎలాంటి వాడు? యథార్థవంతుడు. తర్వాత న్యాయవంతుడు. ఫస్ట్ యథార్థవంతుడు, తర్వాత యథార్థంగా ఉండాలి. అతడు యథార్థవంతుడు ప్లస్ న్యాయవంతుడు. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఈ క్వాలిటీస్ ఏమున్నాయి? ఒకటి న్యాయవంతుడు, రెండవది యథార్థవంతుడు, మూడవది దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అంటే ఇవి ఎవరైతే చేస్తారో వారు ఎలా ఉంటారో చెప్తారు కింద చూడండి, 2వ వచనంలో. అయితే అతనికి, చూడండి ఎవరికి? యోబు గారికి. అతనికి 7 కుమారులను 3 కుమారులకి ఎంత వస్తుందో చెప్తున్నాడు. అతనికి 7,000 గొర్రెలను 7,000 గొర్రెలట. 7,000 గొర్రెలు అంతా నిండిపోతుంది. 7,000 గొర్రెలు, తర్వాత 3,000 ఒంటెలు. 3,000 ఒంటెలు ఎన్ని? 3,000 ఒంటెలు సరిపోద్దా వైఎస్ఆర్? 3,000 ఒంటెలు. తర్వాత 500 జతలు ఎడ్లు. 500 జతలు ఎడ్లు. 500 అంటే 1000 ఎడ్లు, అంతే కదా? 1000 ఎడ్లను. తర్వాత 500 ఆడగాడులను కలిగి 600 ఆడగాడులు. అంటే ఇంటి చూడండి అసలు ఎంత ఆస్తో చూడండి ఆయనకి. ఏంటి? తర్వాత బహుమంది పనివారు. అంటే వాటన్నిటినీ కాయాలంటే ఎంతమంది ఉండాలి? చాలా మంది ఉన్నారు కదా. అవును, బహుమంది పనివారును. అతనికి ఆస్తిగా ఉండేది గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా నుండేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నాడట? గొప్పవాడిగా ఉన్నాడండి. అంటే ఇది గొప్పవాడు ఎవరినైనా లెక్క చేస్తాడా? డబ్బు ఉంటే దేవుడు గ్యాప్ ఉంటాడు చెప్పండి. ముందు డబ్బు ఉంటే దేవుణ్ణి ముందుకు తీసుకొస్తారు. ఎక్కడికి? ఎక్కడుంటే అక్కడికి. మన ఒక ఆయనట ఏదో పెద్ద ఆయన పెద్ద హోదాలో ఉన్నాడు. పెద్ద హోదాలో ఉన్నాడు కాబట్టి ఇంటి ముందు తీసుకొచ్చి పెట్టుకున్నాడట. ఎక్కడ తీసుకొచ్చి? ఎవరిని? అలా తయారైన మనుషులు. దేవుడి దగ్గర మనిషి వెళ్ళాడా, మన దగ్గర దేవుడు రావాలా? ఇప్పుడు పరిస్థితి ఎలా మారిపోయి చెప్పండి. డబ్బు ఇచ్చిన తర్వాత ఆయన వస్తాడు. ఇప్పుడు మందిరం ఉంది, పాస్టర్ గారు ఉన్నారు, డబ్బు ఉంది, డబ్బులు కదలగలరు, అటు ఇటు కదలగలరు. కానీ ఎదురాడు పాస్టర్ వానికిద్దాం కదా, వస్తాడు. అంటే ఇప్పుడు దేవుడు ఆ దగ్గరికి వెళ్ళాలంట. అంటే అలా మారిపోయారు అన్నమాట. డబ్బు వచ్చిన తర్వాత మనుషులు మారిపోతుంది. మరి ఇతను ఎలా ఉండాలి చెప్పండి? తక్కువ వస్తుందా? మరి ఇద్దరు ఎలా ఉండాలి? కాలేజీ కూర్చోవాలిగా. ఎవరన్నా ఏదైనా వచ్చి అలా చేస్తారు కదా. వచ్చి రమ్మంటే రాడా పాస్టర్ గారు చెప్పండి, రమ్మంటే రాడా పూజారి. పూజారి వెళ్తలేదు, ఇప్పుడు పాస్టర్ వెళ్తలేదా? డబ్బు నోటికి వెళ్ళరా? లేనోటికి అయితే రండి ఇక్కడ అంటారు. డబ్బు నోటికి అయితే అయ్యా చెప్పండి, అయ్యా మీ ఇష్టం ఏం చెప్తే చేస్తాం అయ్యా అంటారు. 7 ఎవరున్నారు? మొగోళ్ళు ఉన్నారు కదా. 7 మొగోళ్ళు ఏం చేసేవారట? రోజుకు ఒక్కొక్కరు ఇంటికాడ విందట. అంటే ఇప్పుడు ఆడపిల్ల వంట చేసుకోవచ్చా? వాళ్ళు చేసే పని లేదు. అలాగే మిగతా వాళ్ళకి కూడా చేసే పని లేదు. ఏదో ఒక ఇంటికాడ వెళ్ళిపోవడం, అక్కడే అన్ని కూడా. అంటే ప్రతిరోజు ఏం జరుగుతుంది అక్కడ? విందు పట్టుకోవడం. చెప్పండి అలాగా తిరగరా, నీకు ఏ బట్టి కావాలి? హీరో హోండా సరిపో. అరే నీకు హీరో ఉన్నాయంటరా, నువ్వు బుల్లెట్ కొడుకు, నువ్వు నా కొడుకురా. ఇప్పుడు కరోనా వాడు చేస్తారు పెద్దోళ్ళు. ఇప్పుడు నా కొడుకు గొప్పగా చెప్పుకోవడం నీకు ఏముండాలి? హీరో హోండా ఉండకూడదు, నీకు ఏముంటే బుల్లెట్ ఉండాలి అని ఒకడైతే. ఒక తండ్రి ఏమో ఎంత ఉన్నా సరే తగ్గించుకుని ఉంటే ఆడంటాడు అని అనుకుని దేవుడు లేడు అని చెప్పారట వాళ్ళు. ఎవరు లేరు? దేవుడు లేడు అని పెట్టారట. అంటే అయిన 5 రోజులకు 6 రోజులకు 10 రోజులకు తెలియదు. మొత్తం మీద పెద్ద పెద్ద అడవులు ఉంటాయట. ఆ అమెరికాలోనే వేరే పట్టణం అనమాట అది. లాస్ ఏంజల్ అని ఒక పట్టణం, పెద్ద పట్టణం. కుబేరులు ఉంటారట. సినిమా పెద్ద పెద్ద సినిమాలు తయారు సినిమా అక్కడ చేస్తారట.
అవతార్ సినిమాలో అక్కడ తీశారు అన్నమాట. అప్పుడు ఏం చేయాలి చెప్పంటారు, అక్కడ గాలి వేసి అప్పుడప్పుడు జరుగుతున్నాయి అక్కడ. ఇప్పుడు బాగా బేవచ్చి జరిగిపోయింది. గాలి వేసి గాలి ద్వారా వేడి ఎక్కువ పడుతుంది. వేడి పుట్టి అడవి నుంచి కాలిపోతూ వచ్చి మొత్తం ఆ లాస్ ఏంజల్ పట్టణం అంతా కాలిపోయిందండి. మనుషులు మీద చచ్చిపోలేదు. పెద్ద పెద్ద బిల్డింగ్, కొన్ని కోట్ల రూపాయల బిల్డింగులు పడిపోలేదండి, కాలిపోయి ఏం మిగలలే. వాళ్ళు దాచుకున్న డబ్బు దాని మొత్తం. ఎందుకు చెప్పండి? వాళ్ళు ఎవరి మీద పెట్టుకున్నారు? ఎవరు లేరన్నారు? ఇలా మేము ఉండడానికి కారణం ఎవరు అనుకున్నారు? వాళ్ళు దేవుడు అనుకోలేదు. ఇలా ఉండడానికి కారణం మేమే మా అందం, మాకున్న డబ్బు అని విర్రవీగారు. దేవుడు లేడన్నాడు. దేవుడు సర్వనాశనం చేసేసాడు. లాస్ అయిపోయింది అనమాట అండి. మీకు ఆల్రెడీ యూట్యూబ్ లో గట్రా వస్తూ ఉంటాయి. మరి అలాగే ఈయన కూడా అడగొచ్చు కదా, నాకు డబ్బు ఉంది కాబట్టి నా కుర్రోళ్ళు ఏదైనా చేసుకుంటారు, చేసుకొని ఊరుకోవాలి కదా. ఊరుకోలేదట. ప్రతిరోజు విందవగానే సాయంత్రం పాటలు అంటే 10-11 అవుతుంది. పిలిపించి అందరి దగ్గర పెట్టుకుని ఉదయం ఇంకా సూర్యుడు తెల్లారకుండా ఏం చేశారు తెలుసా? అందరిని పిలిపించట. అందరి నిమిత్తం ఏం చేసే చూడండి ఇక్కడ ఉంటుంది. అందరి నిమిత్తం ఏం చేసే చూడండి ఇక్కడ ఉంటుంది. 6వ వచనం, 5వ వచనం. వారి విందు దేవుడు బుద్ధిగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములో దేవుని దూషించలేమో అని వారి పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయములే లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలిని అర్పించుచూ వచ్చును. యోబు నిత్యము అలాగా చేయుచుండెను. ఏం చేశాడు చెప్పండి? ప్రతిరోజు ఏం చేశాడట? 10 మంది పిల్లలు ఉన్నారు కదా, 10 మంది పిల్లల గురించి ఏం చేశాడట? దహనించారేమో అనే ఉద్దేశంతో. ఓకేనా? అంటే యోబు ఎంత గొప్పవాడు మీకు అర్థమైపోవాలి. ఇప్పటికే చాలా గొప్పవాడుగా, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడే కదా. రైట్. ఇంత గొప్పగా జీవించాడు. ఈ రోజు మనకి చెప్పేది అంటే మన పిల్లలు బాగుండాలంటే, మనం బాగుండాలంటే వాళ్ళ గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీకు వందనములు ఆయన. అలాగే ఈ రోజు ఇక్కడికి వచ్చిన బిడ్డలు, మీ మాటలు బిడ్డలు విని విడిచిపెట్టకుండా నీ యందు భయభక్తులు కలిపి నీ జీవితం ప్రతి ఒక్కరికి దయచి ఈ మాటలు ఎవరైతే విన్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించు. మా కొరకు తలరా యేసుక్రీస్తు వరకు ఈ ప్రార్థన మనం అడిగి విడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.